ఇక మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రావణ వరలక్ష్మి వ్రతం ఈ ఏడాది నిత్య పంచాంగం ప్రకారం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం నాడు వచ్చింది. కొందరు ఆగస్టు 21న కూడా చేసుకుంటారు. కానీ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే ప్రధాన శుక్రవారం ఆగస్టు 28. మరి ఈ రోజున అమ్మవారిని ఏ సమయంలో పూజిస్తే మంచిదో రుద్రాక్ష రక్త పంచాంగ ముహూర్తాలు ఇప్పుడు చూద్దాం. ఉదయం 6:23 నుండి 7:48 వరకు పూజకు అత్యంత శ్రేష్టమైన సమయం. మధ్యాహ్నం 12:06 నుండి 2:20 వరకు, సాయంత్రం 6:16 నుండి రాత్రి 7:52 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. పూజలు అస్సలు ప్రారంభించకూడదు. మరి వరలక్ష్మి వ్రతం పూజకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వీలైతే ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ముఖ్యమైన పూజా వస్తువులు: ముందుగా పసుపు, కుంకుమ, గంధం, లక్ష్మీదేవి యొక్క ఫోటో లేదా విగ్రహం, కొత్త మొక్క పద్మం, కలసం, చెంబు, రాగి, ఇత్తడి లేదు అంటే వెండిది, బ్లౌజ్ పీస్ లేదా చీర అమ్మవారి అలంకరణ కోసం, 9 ముడులు వేసిన పసుపు దారాలు. పూజలో అత్యంత ముఖ్యమైనవి ఇవే. 5 రకాల పండ్లు, తమలపాకులు, ఒక్కలు, కొబ్బరికాయలు కలశంపై పెట్టడానికి మరియు నైవేద్యానికి. అమ్మవారికి ఇష్టమైన తామర పువ్వులు, గులాబీలు మరియు మల్లెపూలు మాలలు, అక్షింతలు, కర్పూరం, అగరబత్తీలు, నెయ్యి లేదా నూనె దీపారాధన కోసం అత్యంత ముఖ్యమైనది. నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం బూరెలు లేదా పరమాన్న ప్రసాదం. వ్రతకథ లేదా పూజా విధానం ఇప్పుడు చూద్దాం. పూజా వస్తువులన్నీ సిద్ధం చేసుకున్నాక ఉదయం మనం చెప్పుకున్న శుభముహూర్తంలో గణపతి పూజతో వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ తర్వాత కలశ స్థాపన చేసి వరలక్ష్మి అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని పూజించాలి. పూజ ముగిసిన తర్వాత శ్రావణ వరలక్ష్మి వ్రత కథను ఖచ్చితంగా చదువుకోవాలి లేదా వినాలి. చారుమతి అనే సద్గుణవతి అయిన స్త్రీకి లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించి ఈ వ్రతాన్ని ఎలా ఉపదేశించారో ఆ కథను భక్తితో స్మరించుకొని ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వడంతో ఈ వ్రతం అనేది సంపూర్ణమైతే అవుతుంది.